అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. మేము ఉండే ఏరియాలో జాతర చేస్తున్నారు. సో మా ఏరియా పేరు సారక్కి జాతర అనేది నడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గర రథం పెట్టారు. సో ఈ రథం మీద మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరటానికి చిన్న చిన్న అట్టిపళ్ళు విసిరేస్తే ఆ కలశాన్ని తాకిన కలశం పాదాల దగ్గర చేరిన ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అందరికీ నమ్మకం అనమాట. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ జాతరని నిర్వహిస్తారు. దీనికోసం ఉదయం నుంచి హోమాలు పూజలు అన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు స్వామివారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి మనకి అభిషేకాలు అన్నీ కూడా చేశారు రథానికి. ఫైనల్గా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత స్వామివారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ జాతర అయితే మనకి పల్లెటూరులో జరిగినంత ఉంటుందన్నమాట. సో స్వామివారిని అలంకరించిన తర్వాత చూడండి అరటికాయలు అందరూ కూడా విసురుతూ ఉన్నారు. మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని మీ కోరికలన్నీ కూడా వినిపించుకోండి. కలసం చూసారా, చాలా బాగుంది కదా. ఇక్కడి నుంచి మనం గుళ్ళోకి కూడా వెళ్ళిపోదామండి. సో గుళ్ళోకి కూడా స్వామివారిని చాలా బాగా అలంకరించారు. ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ లేదా అన్నప్రాసం చేసిన వాళ్ళకి కానీ చాలా మంచి జరుగుతుందని నమ్మకం అనమాట.